రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ పాలన సాగడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వ పాలన లేదు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమం గాలికి వదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్ అక్రమ అరెస్ట్ దారుణమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఖండించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసిందని, అందుకోసమే సునీల్ పై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారని విచారం వ్యక్తం చేశారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా మద్యం కేసులో సునీల్ కుమార్ ను అరెస్ట్ చేశారని అన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకుని అక్రమ కేసులతో రాజ్యాంగ విలువలు కాలరాసేలా అధికార పార్టీ వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు. ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కూటమికి పరాభవం తప్పదని అన్నారు. విజయవాడలో యువకుడి లాకప్ డెత్, తునిలో 2 నెలల చిన్నారి పాప అదృశ్యం లాంటి సంఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా దిగజార్చాయో తెలియజేస్తున్నాయని విశ్లేషించారు. ఈ రాష్ట్రంలో కక్షసారి ప్రభుత్వం పరిపాలన సాగిస్తా ఉంది. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఎన్నికల్లో ఏవైతే హామీ నెలకి 15 రూపాయలు 1500 రూపాయలు ఇస్తా అన్నారు, చదువుకున్నటువంటి ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకి నెలకి 3000 రూపాయల చొప్పున వృత్తిస్తా అన్నారు, రైతులకి చేస్తామని అన్ని రకాలుగానూ కూడా హామీలను ఇచ్చి నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేస్తా ఉందనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. పరిపాలన అనేటువంటిది పూర్తిగా గాడి తప్పింది. ఏ శాఖను తీసుకున్నా కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం కేవలం వారి యొక్క స్వార్థానికి, ఆర్థిక లాభార్జనకి ఉపయోగించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలను ఏ రకంగా ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, మానసికంగా వాళ్ళని కృంగదీయాలి, శారీరకంగా దాడులు చేయాలి, ఆస్తులు నష్టం కలిగించాలనేటువంటి దాని మీద మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానికి ఉదాహరణ చెప్పుకోవాల్సి వస్తే 1 కాదు 2 కాదు, మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ గడిచినటువంటి 2 ఏళ్లలో కొన్ని వేల ఇన్సిడెంట్స్ ని చెప్పుకోవచ్చు. మరి అందులో మనం చూస్తే లిక్కర్ కేసు ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు కింద చాలా క్లియర్ గా అనువున కూడా మనకు కనిపిస్తా ఉంటుంది. ఏదైతే 2014-19 మధ్యలో అవేళ చంద్రబాబు నాయుడు గారు అవలంబించినటువంటి లిక్కర్ పాలసీకి ఈవేళ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినటువంటి లిక్కర్ పాలసీకి రెండిటికి ఉన్నటువంటి తేడాలను గమనిస్తే, మళ్ళీ తిరిగి 2024లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు దాకా నడుస్తా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మాఫియా పరిస్థితులు కూడా మనం గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. లిక్కర్ పేరు చెప్పి ఎవరు జేబుల్లో డబ్బులు దండుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు, ఎవరు ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తారనేటువంటి